అందమైన కెరియర్, అందమైన రూపం. తనకున్నటువంటి అందమైన రూపంతో నటిగా కొనసాగే అవకాశం వచ్చినప్పటికీ సుచరిత మాత్రం దర్శకత్వం వైపుకు దారి మళ్లించింది. తన ఆశలన్నిటినీ, తన ఆశయాలన్నిటినీ, తాను చెప్పదలుచుకున్నవన్నిటినీ షార్ట్ ఫిల్మ్స్ రూపంలో తెరకెక్కిస్తోంది. ఈ యువ దర్శకురాలు చాలా చిన్న వయసులోనే ఎన్నో పెద్ద పెద్ద పోరాటాల గురించి చిత్రాలు తీసింది. సుచరిత నవీన మహిళ కాంటెస్ట్లో సెమీఫైనల్కి చేరుకుంది. ఒకసారి తన గురించి తెలుసుకుందాం. ఈ అమ్మాయి పేరు సుచరిత రామానుజపురం. బుల్లితెర సీరియల్ శ్రీ భాగవతంతో బాలనటిగా తెరంగేట్రం చేసింది. ఆ తర్వాత ఎన్నో సీరియళ్లు, సినిమాలు, టెలిఫిల్మ్స్ లో నటించింది. నటిగా ఎన్ని అవకాశాలు వచ్చినా సుచరిత ఆసక్తి మాత్రం ఆమెను దర్శకత్వం వైపుకు అడుగులు వేయించింది. అత్యంత చిన్న వయసులోనే మెగాఫోన్ పట్టి దర్శకురాలయ్యింది సుచరిత రామానుజపురం. సినిమా కేవలం ఎంటర్టైన్మెంట్ మాత్రమే కాదు, ఈ కళ ద్వారా సమాజంలో మార్పు తేవచ్చు అని నమ్మిన సుచరిత తన షార్ట్ ఫిల్మ్స్ ని సందేశాత్మకంగా మలిచింది. ఆమె తీసిన షార్ట్ ఫిల్మ్స్ లో ఎక్కువ శాతం మహిళా అంశాలే ఉండడం విశేషం. థియేటర్ ఆర్ట్స్ లో పీజీ చేసి ప్రస్తుతం పీహెచ్డీ చేస్తున్న ఈ యువ దర్శకురాలు ఔత్సాహికులకి ట్రైనింగ్ ఇచ్చేందుకు సుచరిత ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ని సైతం నెలకొల్పింది. పురుష సామ్రాజ్యం అని అందరూ అనుకునే సినిమా రంగంలో స్త్రీల అంశాల గురించి మాట్లాడుతూ ప్రత్యేక స్థానం కోసం కృషి చేస్తున్న సుచరిత ప్రయాణం ఎంతో స్ఫూర్తిదాయకమైంది. అందుకే నవీన మహిళ కాంటెస్ట్ లో సెమీఫైనల్ కి చేరింది సుచరిత రామానుజపురం. నవీన మహిళ కాంటెస్ట్లో మాకు అందిన ప్రతి నామినేషన్లోని పోరాటం ఎంతో స్ఫూర్తిదాయకమైంది. ఈ 22లో ఏ పోరాటం తక్కువ, ఏ పోరాటం ఎక్కువ అంటే మనం నిర్ణయించలేం. ప్రతి పోరాటం ఆ జీవితానికి, మనకి చాలా విలువైనవి.